आता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जीवा मंगल Doon tatanan sa? బాబు అది పద్ధతిగా साक्षात् दीपं दर्शयामि हृद्योदेव कल्याणीम् आरोग्यं सुखसम्पदां मनोशोकविनाशाय दीपं लक्ष्मी नमोऽस्तुते श्री वरसिद्धिविनायक स्वामी देवताभ्यो नमः धूपमाग्रापयामि साक्षात् दीपं दर्शयामि हृद्योदेव कल्याणीम् आरोग्यं सुखसम्पदां मनोशोकविनाशाय दीपं लक्ष्मी नमोऽस्तुते ఇప్పుడు నైవేద్యం పెట్టుకోండప్ప ఓం గాయత్రీ మంత్రస్య విశ్వామిత్రారుషః సవితా దేవతా గాయత్రీ ఛందః ఓం భగవస్వః తస్తప్రేణ్యం వర్గో దేవస్య దేవహేతి యో యో నః ప్రచోదయాత్ అమృతమస్తు ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః నారికేళ నివేదనం సమర్పయామి పాయస ఇది పాయసం కదప్ప केसरीना केसरी निवेदनं समर्पयामि चित्रान्न निवेदनं समर्पयामि गोधूमापोप निवेदनं समर्पयामि मुद्गर निवेदनं समर्पयामि मध्ये मध्ये पानीं समर्पयामि हस्तप्रक्षां समर्पयामि पादप्रक्षां समर्पयामि पुनराजं समर्पयामि ताम्बूलं समर्पयामि दक्षिणां समर्पयामि सर्वोपचारपूजां समर्पयामि अर्चोताक् प्रेमेद हिरण्यपात्रमिति कर्पूरनीराजनं कर्पूरतटक्लालिकल्यस्व ఈ తట్టు ఆ తట్టు ఈ తట్టు ఆ తట్టు తిప్పులేండి తిప్పురావాలి ఓం హిరణ్యవాత్రం మదోః పూర్ణం దధాతి మాధవ్యోసానేతి గదాం బ్రాహ్మణముపహారతి ఏకదైవ యజమాన ఆయుష్యేషో దదాతి మానోజగం దేధ్యాతవేదో గావచ్చం పురుషం జగద అభిప్రదగ్నా శ్రియామా పరిపాదయాత్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః కర్పూరకండ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం ఆచమనిం సమర్పయామి ఆచమనీయానంతరం మంత్రపుష్పాణ్యం సమర్పయామి అందరికి ఇచ్చేప్ప హారతి ఇచ్చేసేయే రెండు పూల అక్షంతలు వాళ్ళకి ఇచ్చేస్తే వేదాయ వైష్ణవనాయ మహారాజాయ నమః यो वेदां ब्रह्मणो वेदां अमृतेनावताम्बरीं तस्मै ब्रह्मवाच आयुः कीर्तिं प्रजां ददोः श्री वरसिद्धिविनायक स्वामी देवताभ्यो नमः वेदोक्त मंत्रपुष्पं समर्पयामि छत्रं समर्पयामि चामरं वीत्यामि नृत्यं दर्शयामि गीतमास्त्रापयामि आन्धोणिकान् समर्पयामि अश्वारोहणं समर्पयामि ध्वजारोहणं समर्पयामि रथारोहणं समर्पयामि वेदपारायणं समर्पयामि समस्त राजोपचार भक्त्योपचार यज्ञोपचार दैवोपचार
షోడశోపచార పూజాం సమర్పయామి. ప్రార్థన చేస్తాం. చెప్పండి, మీరు ఎత్తుకోండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్దేశు సర్వదా మూషికవాహన మోదుకహస్త చామరకర్ణ విళంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర సిద్ధి వినాయక పాద నమస్తే. గజాననం భూతగణాది సేవితం విఘ్నేశ్వర పాద పంకజం. ఓం 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 యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాత్మా పాపాత్మా పాపశంభవ. త్రాహి మాన్ కృపయాన్ దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో వినాయక. ప్రార్థన చేసేయండి. మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతి ఈరోజు మన వినాయకునికి పతాకము త్రివర్ణ పతాకాన్ని అలంకరించారు. ఈ త్రివర్ణ పతాకం ఏమిరా అంటే మన దేశానికి చిహ్నం, భారతీయులం, భారతదేశం. కాబట్టి మన వినాయకుడు కూడా ఈరోజు భారతీయుల్లో కూడా అయిపోయినాడు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలమలాం మాతరం వందే మాతరం. శుభ్రజోష్నా పులకితయామినీం పులకుసుమితైనీం సుభాషిణీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. జై బోలో భారత్ మాతా కీ జై. బోలో భారత్ మాతా కీ జై. బోలో భారత్ మాతా కీ జై. विजय विश्व तिरंगा प्यारा रहे हमारा. इस झंडे के नीचे निर्भय होवे पूर्ण मनोरथ निश्चय. बोलो भारत माता की जय 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 जय
जय जय भोलो भारत माता की जय। प्रतखई पर्व पकार हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। वीरों को हर्षाने वाला सेवा पद दर्शाने वाला एक साथ सब मिलकर गावो 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 एक साथ सब मिलकर गावो। प्यारा भारत देश हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा रहे हमारा रहे हमारा। जय बोलो भारत माता की। అందరూ చేయొచ్చు జై కొడితే మీకు తెలియని ఎనర్జీ వస్తుంది కాబట్టి దేశాన్ని ప్రేమించాలి జై అన్నప్పుడు జై పిడికిలు బిగించి జై కొట్టాలి ఈరోజు బాగుంది సార్ మన త్రివర్ణ పతాకము గణేశునికి అభయం ఇస్తున్నట్టుగా ఉంది మన భారతదేశం భారతీయులు భారత జాతి మన గణేష్ కూడా భారత జాతిలో కూడా అయిపోయినాడు జై బోలో గణేష్ మహారాజ్ కి దూలం అవునా అలాంటప్పుడు పంతులు గారు కొన్ని చెప్పినప్పుడు మనం ధైర్యంగా చెప్పలేకపోతున్నారు చిన్న చిన్న శ్లోకాలు చెప్పచ్చు అందరూ చదువుకున్న వాళ్ళే 90% బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు వాళ్ళు చెప్పిన మంత్రాలు మనం చెప్తే దాంట్లో పాజిటివ్ ఎనర్జీ మనకు దొరుకుతుంది సనాతన ధర్మం అనేది పురాతనమైనది నిత్య నూతనంగా ఉండేది ప్రపంచంలో ఉండేది కొన్ని యుగ యుగాలుగా ఒక సనాతన ధర్మం హిందూ ధర్మం అంటే మన జీవన విధానం హిందువులందరూ సింహాలు లాంటి వారు మనం ఎప్పుడైనా చెప్పినప్పుడు మంత్రాలు కానీ ఐవర్తో కూడా సహకరించాలి కొన్ని వాళ్ళు చెప్తారు మనకు తిరగమనొచ్చు శ్లోకాలు వాళ్ళకి అంత పుణ్య ఫలితాలు లభిస్తాయి ఇది ఒక సనాతన ధర్మంలోనే చెప్తారు కాబట్టి అందరూ కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ స్వామివారు చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం అందరూ గట్టిగా చెప్తాం అందరూ కలిసికట్టుగా చెప్తాం गणेश महाराज के पार्वती पुत्रुడు गणेश महाराज के ईश्वर पुत्रुడు गणेश महाराज के गणेश महाराज के गणेश बाप्पा गणेश बाप्पा गणेश बाप्पा చాలా సంతోషం యువకులు ఇంకా కొంత సిగ్గుపడుతున్నారు హిందూ ధర్మంలో సిగ్గుపడే అవసరం లేదు జై శ్రీరామ్ बोलो भारत माता के स्वतंत्र भारत के अखंड भारत के जय श्री राम చెప్తా ఉంటే బోర్ కొట్టేస్తుంది जय श्री राम गणेश महाराज के जय बोलो 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 गणेश महाराज के అందరికీ నమస్కారాలు ఈరోజు గణేష్ మహారాజ్ ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు పూజా కార్యక్రమాలు అయింది ముఖ్యంగా యావత్ ప్రపంచం సనాతన ధర్మం మీద నడుస్తుంది అంతేకాకుండా మన ధర్మానికి విశ్వగురువు అని కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇచ్చిపుచ్చుకోవడం పక్కనున్న 10 మంది సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని కోరుకునే ధర్మం ఏకైక ధర్మం యావత్ ప్రపంచంలో ఒక హిందూ ధర్మం మాత్రమే మన దేశం మత ప్రాతిపదికన విడిపోయినప్పుడు ముస్లింలటు పాకిస్తాను హిందువులటు హిందుస్థాన్ అన్నారు యావత్ ప్రపంచం మనల్ని హిందుస్థాన్ అని ఉంటుంది కాబట్టి హిందువులారా దయచేసి ఆలోచించండి హిందూ ధర్మాన్ని పాటించండి దయచేసి మహిళా మూర్తులు కూడా ఆలోచించాలి ఇవి మన సనాతన ధర్మంలో ముఖ్యంగా ఉండే కార్యక్రమాలు ప్రతి పూజా కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాం ఎంతవరకే అంటే కొంతవరకే మన ధర్మాన్ని పాటించిన వాళ్ళు నిత్య నూతనంగా ఉంటారు సంపూర్ణమైన ఆయుష్తో ఉంటారు ఆరోగ్యంతో ఉంటారు ఇది యథార్థం మన పూర్వీకులంతా 100 సంవత్సరాలు ఎందుకు ఉన్నారంటే వాళ్ళు
అన్య అభిప్రాయాలు లేవు. ఏకాభిప్రాయంతో ఉండేవాళ్ళు. భర్త, వారి భార్య, పిల్లలు, సంసారం అనేది ఉండేది. సంఘం అనేది ఉండేది. ఇప్పుడు సంఘ సేవ ఎవరు చేయడంలే. 24 గంటలు దేవుడు, గుడి, గోపురాలు అంటున్నారు. కాదు, ఫస్ట్ మన సనాతన ధర్మం తర్వాతనే మన దేశం, మన దేశం తర్వాతనే మన ఆలయాల తర్వాతనే మన పూజా కార్యక్రమాలు. ఇదే ఆలోచించాలి. ఫస్ట్ పూజ చేయడం సరిపోదు. మన ధర్మాన్ని ఎలా కాపాడాలి, మన ధర్మానికి మనం ఎంతవరకు సహకరించగలము. భారతదేశంలో మంచి మేధావులు ఉండేది ఒక్క భారతదేశంలోనే. యావత్ ప్రపంచంలో ఉండే మేధావులు, సాఫ్ట్వేర్ సిఇఓలు అంటున్నారు కదా, వీళ్ళందరూ కూడా భారతదేశం నుంచి పోయిన వాళ్ళే. భారతదేశంలో అత్యధిక శాతం మేధావులందరూ ఇతర దేశాల్లో ఉన్నారు. ఇప్పుడుండే హిందువులు ఆలోచించి మన మేధావుల్ని కాపాడుకోవడం ఎలాగాని ఆలోచించాలి. భారతదేశంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కడు భారతీయుడే. భారతదేశం కోసం ప్రతి ఒక్కడు తమ వంతు సహాయంగా దేశ అభివృద్ధికి ఆర్థికంగా గాని, శ్రామికంగా గాని, ఇతోధికంగా సహాయ సహకారాలు అందించాలి. సనాతన ధర్మం గొప్పతనం అది. మన పిల్లలకి మార్తుమూర్తులందరూ తప్పకుండా వారి పిల్లలకు కూడా సనాతన ధర్మం గురించి తెలియజేయాలి, బొట్టు పెట్టుకోవాలి. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మహిళలకి, పిల్లలకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గణేష్ మహారాజ్ కి గణేష్ బప్పా, గణేష్ బప్పా, గణేష్ బప్పా, बोलो भारत माता के, अखंड भारत के, स्वतंत्र भारत के, जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय हिंद। Thank you.